హలో అందరికీ. నేను పెట్టిన వీడియోస్‌లో పొలాలు చూసి నా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు. మీ ఊరు బావుంది అనేసి. కానీ ఇంకొక సైడ్ ఏంటంటే ఇలా మైనింగ్ వేస్ట్ డంప్ చేసి కొండలు ఫామ్ అయ్యి ఉంటాయి. నేను చిన్నగున్నప్పుడు వన్ సైడ్ మైనింగ్ జరిగేది మా ఊరికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సైడ్స్ మైనింగ్ చేస్తున్నారు. లైమ్ మైనింగ్ అని, స్టోన్స్ మైనింగ్ అని ఇలా. ఓన్లీ వన్ సైడే ఫార్మింగ్ చేస్తున్నారు. సో, అంతలా డెవలప్ అయిపోతున్నాం మనము. ఇంకోటేంటంటే రాయలసీమలో లైమ్ కంటెంట్ ఎక్కువుంది. అందుకే సిమెంట్ ఫ్యాక్టరీస్ అవి ఎక్కువుంటాయన్నమాట రాయలసీమలో. ఆ లైమ్ కంటెంట్ వల్లనే ఇలా కొండలలో కేవ్స్ ఫామ్ అయితాయి. మాకి దగ్గరలో బెలూమ్ కేవ్స్ ఇవి చాలా దగ్గరలో ఉంటాయి మా ఊరికి. వీటిని బిల్వ స్వర్గ గృహలు అంటారు. ఇవి ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయ్యాయన్నమాట. సో, అప్పుడే అందరూ షూటింగ్స్‌కి అలా వస్తున్నారని చెప్తున్నారు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ అంత డెవలప్‌మెంట్ లేదు. కానీ మొన్న 'మిరన్' మూవీ క్లైమాక్స్ సీన్స్ అన్నీ ఇక్కడ షూట్ చేశారని చెప్పారు. ఆ షూట్ చేసిన తర్వాత ఆ మూవీ క్రూ వాళ్ళు ఇక్కడ వేసిన డంప్ చాలా ఎక్కువేసెళ్లారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాళ్ళు యూజ్ చేసిన ఆహ్, క్లాత్స్, రుద్రాక్ష మాలలు అలా చాలా డంప్ చేసెళ్లారు. ఇప్పుడు ఏవైతే బ్యూటీ ఉందని వచ్చారో, ఇలా డంప్ చేసి చేసి వేస్ట్‌ని దాన్నొక డంప్ యార్డ్ చేస్తాం మనము. తర్వాత మనమే కంప్లెయింట్ చేస్తాము. అసలేం బాలేదు ఆ ప్లేస్ అనేసి. సో, మన వేస్ట్‌కి మనం రెస్పాన్సిబుల్‌గా ఉండనంత వరకు ఎవ్వరు దాన్ని రెస్పాన్సిబుల్‌గా అయితే ఫీల్ అవ్వరు. నేను డిసైడ్ అయింది ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన మన నుంచి ఒక వాటర్ బాటిల్ కానీ, ఒక ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏది డంప్ చేయకూడదు ఎక్కడ అనైతే డిసైడ్ అయిపోయాను నేను. సో, ఆల్మోస్ట్ అన్నీ కుక్ చేసుకొని వాటర్ అన్నీ తీసుకొని వెళ్ళాము అక్కడికి. వెళ్ళాము, ఎంజాయ్ చేశాము నేచర్‌ని. ఎనీ ఏ డంప్ చేయకుండా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము అన్న ఫీలింగ్ అనిపించింది నాకు ఆ రోజు. ఆహ్, నత్తలు మనకి చాలా రేర్‌గా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేస్ చాలా చల్లగా ఉంది. సో, ఎవరైనా మీరు రాయలసీమ ప్లాన్ చేస్తే దీన్నైతే మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.